వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఈవాల్టి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి విశాలి పేరి గారు రచించిన హాస్య కథ కాశీయాత్ర వింటారు. చే సంసారాన్ని నేళ్ల నుంచి మోస్తున్నాను. ఒక్కరికంటే ఒక్కళ్ళకి నా మీద గౌరవం లేదు. పెళ్ళైనప్పటి నుంచి తన కుటుంబాన్ని నా కుటుంబంగా చూసుకుంటున్నానే. ఆమె చెల్లెలు తమ్ముడు ఇద్దరికి అయ్యో బావగారు అన్న జాలి లేదు. ఎవరిననుకునేవి లాభం, ఇదంతా నా ప్రారంధం అని మనసులో అనుకుంటున్న మాటలు బయటికే అనుకున్నాడు అతను. అది బెంగళూరు రైల్వే స్టేషన్. పక్కన తెలుగు మాట వినపడిందని అతని వైపు చూశా. వయసు 60 నుంచి 65 మధ్యనుంటుంది. చామన ఛాయ, తెల్లటి జుబ్బ. పాత సినిమాల్లో పేద ఎస్వి రంగారావులా ఉన్నాడు. గట్టు మీద కూర్చునున్నాడు. కాస్త ఆయాసపడుతూ మధ్య మధ్యలో మంచినీళ్లు తాగుతూ ఇదిగో ఇలా మనసులోని మాటలు బయటకు అంటున్నాడు. పాపం ఇంట్లో వాళ్ళు ఏమన్నారో ఏమిటో ఈ పెద్ద ఆయన్ని ఇలా రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేశాడు. అమ్మో, ఏ అఘాయిత్యం చేసుకోడు కదా. ఆ ఆలోచనకే నాకు కాస్త భయం, జాలి వేసి ఆయనకి దగ్గరగా వెళ్ళి తెలుగువారా అండి అని అడిగా. ఆయన నా వైపు నిస్తేజంగా చూసి అవును అని సమాధానం ఇచ్చారు. ఏదైనా సాయం కావాలా బాబాయ్ గారు? ఓ మంచినీళ్ల బాటిల్ తీసుకుని రాగలవా అమ్మా? నేనప్పుడే కొన్న వాటర్ బాటిల్ ఆయనకి ఇచ్చి మీరెక్కడికి వెళ్తున్నారు? ఒంటరి ప్రయాణమా అని మాటలు కలిపాను. అమ్మా, ఈ ప్రపంచానికి ఒంటరిగా వచ్చాను. ఒంటరిగానే ప్రపంచం వదిలి వెళ్ళాలి కదా. అయ్యో, మీకొచ్చిన కష్టం ఏమిటో నాతో చెప్పండి. అభ్యంతరం లేకపోతేనే ఏ విధంగానైనా సాయం చేయగలనేమో ప్రయత్నిస్తాను అన్నాను. నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదమ్మా. వినేవాళ్ళు ఉండాలే గాని చెప్పడానికి నాకే రకమైన అభ్యంతరమూ లేదు. నా కష్టాలు విన్న నాథుడే ఇంతవరకు దొరకలేదు. మరి దొరికినా నా కష్టాలు విని నన్నే చులకన చేసేవాళ్లే ఎక్కువ మంది దొరికారమ్మా. అలాంటప్పుడు వింటానంటే నా బాధ నీతో ఎందుకు చెప్పుకోను? కాస్త నీళ్లు తాగి మళ్ళీ చెప్పసాగారు. నా జీవితంలో 45 ఏళ్ల క్రితం ఒక రాక్షసి ప్రవేశించింది భార్య రూపంలో. దానికో చెల్లెలు, ఓ తమ్ముడు. వాళ్ళిద్దరూ నా జీవితానికి పట్టిన రాహుకేతువులు. కడుపు నిండా తిండి పెట్టరు, తిన్నివ్వరు, సరదాగా బయటకు వెళ్ళనివ్వరు. ఎక్కడికెళ్ళినా నక్షత్రకుళ్ళా బావమరిదినిచ్చి పంపుతుంది నా భార్య. జీవితం మొత్తం ఆ ముగ్గురికే ధారపోశానమ్మా. ఇక జీవితంలో ఆనందం లేనప్పుడు బతకడం దండగా. కాశీ వెళ్ళి ఆ విశ్వేశ్వరుడి సన్నిధిలో తను చాలించాలనుకుంటున్నాను. కాశీకి వెళ్ళే ట్రైన్ ఇంకో గంటలో ఉంది కదా అని వాచి చూసుకున్నాడు ఆ పెద్ద ఆయన. ఆయన కష్టం వింటే బాధగా అనిపించింది. పెద్దవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఆలోచిస్తారా? మహా అయితే ఆ పెద్ద ఆయన తినేది ఓ గుప్పెడు తిండి. ఛీ, ఆ మెతుకులు కూడా వెనకేసుకుని ఎక్కడికి పోతారో. అమ్మా, ఒక్క మాట గుర్తుపెట్టుకో. జీవితంలో మనం ఎంత కష్టపడ్డా మనకివ్వాల్సిన గౌరవం ఈ కుటుంబ సభ్యులు ఇవ్వరు. మనల్ని మనుషులుగానే చూడరు. భార్యకి భర్త ఒక సంపాదించే యంత్రం అంతే. కొవ్వొత్తి కరిగిపోవడానికి కారణం దానిలో ఉన్న దారమే. అలాగే భర్త జీవితం తగలడ్డానికి అతని భార్యే కారణం అవుతుంది అని బాధగా అన్నారు ఆయన. ఆ మాట వినగానే మనసు కకావికలమైంది నాకు. భార్యాభర్తల బంధం ఇలా చేదుగా ఉంటుందా అనిపించింది. ఇంతలో బావగారు,
పదండి ఇంటికెళ్దాం అని ఒక అతను వచ్చి ఆ పెద్దాయన చెయ్యి పట్టుకున్నాడు. నేను రానయ్యా, మీ ఆరళ్ళు తట్టుకోలేకపోతున్నాను. నేను నన్ను ఇంటి అల్లుళ్ళ ఏ రోజైనా చూశారా? నీ అక్కకి భర్తగా ఏనాడైనా గౌరవించావా నువ్వు? అసలు అసలు నన్ను కనీసం మనిషిలా చూశారా మీ ఇంట్లో వాళ్ళు అంటూ ఆయాసపడుతూనే అన్నాడు ఆ పెద్దాయన. బావగారు, అవన్నీ ఇప్పుడు ఎందుకండి, ఇంటికి పోదాం పదండి అని నెమ్మదిగా అన్నాడు బావుమరిది. ఈ నక్క వినయాలే వద్దన్నది. జీవితంలో అన్నీ కంట్రోలే పెట్టారు, తిండి దగ్గర కూడా ఇంత కంట్రోలా? నేను రాను అని బొంగమూతి పెట్టుకుని బిగుసుకుపోయాడు పెద్దాయన. చుట్టుపక్కలందరూ మన వైపే చూస్తున్నారు. బావగారు బాగోదు, ఇంటికి పదండి, అక్క మీకోసం కంగారు పడుతోంది. పడని, నాకేమైనా భయమా? మీ అక్క సంగతి మీ సంగతి ప్రపంచం మొత్తానికి తెలియాలి అన్నాడు పెద్దాయన. వెంటనే నా వైపు తిరిగి, నువ్వే చెప్పమ్మా, కడుపు నిండా తినడం నేరమా? రేషన్ షాపులో రేషన్ ఇచ్చినట్టు తిండి ఇస్తే ఎవరైనా బతకగలరు? నేను బుర్ర కాస్త అడ్డంగా కాస్త నిలువుగా ఊపి ఆయన వైపే చూస్తున్నాను. అదేదో సినిమాలో కథానాయికి అయోమయం మొహంలా పెడుతుంది, అలా పెట్టానన్నమాట. ఇంతలో ఆ పెద్దాయన బావుమరిది, బావగారు ఇలా అందరి ముందు ఏంటండి, బాగోదండి, ఇంటికి పదండి అని కాస్త ఇబ్బందిగా అన్నాడు. ఏం పర్వాలేదు, ఇదిగో ఇటు చూడమ్మా, పొద్దుటే 4 అంటే 4 ఇడ్లీలు పెడతారు, అందులో కోసంత నెయ్యి వెయ్యి అంటే వాళ్ళ సొమ్మేదో తినేస్తున్నట్టు చూపులు చూస్తారు. ఆ ఇడ్లీలో కూడా ఒకటంటే ఒకటే పచ్చడి. చిన్నప్పుడు మా అమ్మ ఇడ్లీలు చేస్తే అందులోకి 2 పచ్చళ్ళు, కారప్పొడి, నెయ్యి వేసి పెట్టేది. అమ్మే పెళ్ళమే. మళ్ళీ మధ్యాహ్నం 2 కూరలు పప్పుతో భోజనం. మా అమ్మ 3 కూరలు ఓ రోటి పచ్చడి చేసేది. సాయంత్రం టీతో మళ్ళా ఏదో అట్టు లేదా పకోడీలు. రాత్రి 4 అంటే 4 చపాతీలు, అవి పుల్కాలు, నూనె నెయ్యి లేని ఎడారి తిండి. మా చిన్నప్పుడైతేనా ఏ కొట్టక్క బుట్టలో కొయ్యట్టో వినపట్టో గినెరొట్టో తిమ్మనం వేసుకుని తినేవాళ్ళం. ఆ రోజులే వేర్లే. ఇలా అర్ధాకలతో నన్ను హింసించుకుని తినేస్తున్నారమ్మా. వీళ్ళకి ఇదేం ఆనందమో తెలియదు, రాక్షసానందం అంటూ ఆయాసపడిపోతూ మరి కాసిన నీళ్లు నోట్లో పోసుకుంటూ చెప్పాడు. ఎప్పుడన్నా ఎవరిళ్లకు వెళ్ళినా నా తిండిని కంట్రోల్ చేయడానికి ఇతని అక్క అంటే నా భార్య నా వెనకాలే సుందోపసుందులుగా తయారైపోతారు అని మిగిలిన అక్కసు మళ్ళీ చెప్పాడు ఆ పెద్దాయన. ఈరోజు పొద్దుట ఏమైందో తెలుసా? మా వీధి కమ్యూనిటీ హాల్లో లడ్డూల కాంపిటీషన్ నిర్వహించారు. నాకు ఈ విషయం 2 రోజుల క్రితం కొందరి మిత్రుల ద్వారా తెలిసింది. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా జాగ్రత్తగా ఆ పోటీ మొదలయ్యే టైంకి అక్కడికి పోయా. చాలా ఉత్సాహంగా పాల్గొన్నానమ్మా. ఆ లడ్డూల రేసులో అందరికంటే ముందు నేనే ఉన్నానమ్మా. ఆ టైములో ఈ బావమరిది వచ్చి, బావుగారు 46, ఇక ఆపండి అని అరిచాడు. తింటున్న 47వ లడ్డు పచ్చి వెలక్కాయలా గొంతుకు అడ్డం పడింది. ఇహ తినలేకపోయానంతే. ఇంకేముంది, అంతలో మా మరదలు మా ఆవిడ్ని తీసుకుని వచ్చేసింది. అయ్యయ్యో, అసలే షుగర్ పేషెంటు, ఇన్ని లడ్డూలు తింటారా అవ్వా అని నా దగ్గరకు వచ్చి అనాల్సిందనేసి పాత సినిమాల్లో అంజలీదేవిలా కళ్ళమ్మట నీళ్లు కక్కుతూ సగం చీర నోట్లో కుక్కేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. చెప్పమ్మా, నేనేమైనా దొంగతనం చేశానా, మరేదైనా పాడు పని చేశానా? తన తోబుట్టువులని నాకు గూఢచారుల్లా పెడుతుందా? మొగుడికి ఫస్ట్ ప్లేస్ వచ్చిందన్న ఆనందం లేదు సరిగదా, నన్ను దోషిని చూసినట్టు చూస్తుందా? అసలు ఈ బావమరిది రాకుండా ఉంటే నేను హాఫ్ సెంచరీ చేసేద్దును కదా. అందుకే కాశీ వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు పెద్దాయన. నాకు కాస్త అర్థమవుతున్నట్టు అనిపించింది ఆ పెద్దాయన వాలకం. ఆయన అలకకి కారణం కూడా తెలుస్తోంది. అసలమ్మా, మా ఊళ్ళో ఎవరైనా నందికేశుడు నోము నోచుకుంటే నన్నే పిలిచేవారు. గారెల నోము చేసుకున్నప్పుడు ఎవ్వరి సాయం లేకుండా నేనొక్కడే ఆ నోము జయప్రదం చేయగలిగేవాణ్ణి తెలుసా అని నా వైపు తిరిగి గర్వంగా చెప్పుకున్నారు. సరే సరే బావగారు, ఇక పదండి, ఇంటికి వెళ్దాం, పదండి పదండి బతిమిలాడాడు బావమరిది. నేను రానయ్యా, రానంటే రానే రాను, అంతే. ఇంకొంచెం బిగుసుకుపోయాడు ఆ పెద్ద మనిషి. సరే, పక్కన ఉడిపి హోటల్లో మీకు అక్కయ్య సావగి తినిపిస్తా
అని ఆశ చూపాడు బావమరిది. సమోసా చాటు చిరోటీ కూడా ఇప్పిస్తావా? బేరవాడాడు పెద్ద మనిషి. తప్పుతుందా, పదండి అని ఆ పెద్ద ఆయన చేయి పట్టుకుని లేపాడు బావమరిది. అంతవరకు మౌనంగా ఉన్న నేను ఆ బావమరిదితో, మీ బావగారి రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మీకు ఎలా తెలిసిందండి? ఎవరైనా చెప్పారా అని అడిగాను కుతూహలంగా. మా బావని గత 40 ఏళ్లుగా చూస్తున్నానండి నేను. ఆయన ఇంట్లో చెప్పకుండా వెళ్తే ఎక్కడో తిండి కోసం వెళ్ళి ఉంటారు. అదే కోపంతో వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తారు. ఆయన కాశీ వెళ్ళిపోతానని బయలుదేరతారు, కానీ టికెట్ ఎప్పుడూ కొనుక్కోలేదు. నేనొచ్చి తీసుకెళ్తానని ఆయన గట్టి నమ్మకం. ఏ ముహూర్తాన ఈయన ఆ రోజు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి కాశీ యాత్రకు వెళ్ళొద్దు అని ఆపాను, కానీ ఇప్పటికి 82 సార్లు ఈయన గారి కాశీ ప్రయాణం ఆపించాను అని ఏడవలేక ఓ నవ్వు నవ్వాడు. పక్కన సితార హోటల్లో అక్కి రొట్టి బాగుంటుందిట, నీకు తెలుసా? కుదిరితే అది కూడా ఓ ప్లేటు తిందాం పద అని బావుమరిదితో అంటూ అక్కడి నుంచి కదులుతూ, అమ్మాయి వెళ్ళొస్తాను, జాగ్రత్తగా వెళ్ళరమ్మా అని వీడ్కోలు చెప్పారు ఆ పెద్ద మనిషి. ఆశ్చర్యం, ఆనందం, అయోమయంతో ఆయన వైపే చూస్తూ ఉన్నాను. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి విశాలి పేరి గారు రచించిన హాస్య కథ కాశీయాత్ర విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.